ఈరోజు దేవుని వాగ్దానము, నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. యెహెజ్కేలు 36వ అధ్యాయం 26వ వచనం. మన పాపములను ఒప్పుకుని యేసుక్రీస్తు శిలువపైన చేసిన కార్యాన్ని ఒప్పుకుని ఆయనను మన ప్రభువుగా రక్షకునిగా స్వీకరించినప్పుడు మనము కొత్త జన్మను పొందుతాం. నూతన జన్మని, రెండవ జన్మని పొందుతాం. ఆత్మ ద్వారా నూతన జన్మ మనం పొందుకున్నప్పుడు మన ఆలోచనలు మారతాయి, మన స్వభావం మారుతుంది, మన కోరికలు మారతాయి. ఇక నుండి దేవుని చిత్తం ప్రకారము, దేవుని ఆలోచనల ప్రకారం ఆయనకు మహిమకరంగా ఉండేలాగా నేను జీవించాలి అని మనం అనుకుంటాం. అలా జీవించడానికి మనకు కావాల్సినది నూతన హృదయం, నూతన స్వభావం. అదే మనకు దేవుడు ఈ వచనంలో చెప్తున్నారు. మనం ఆయనను వెంబడించినప్పుడు ఆయన మనకి నూతన హృదయాన్ని ఇస్తారు, నూతన స్వభావాన్ని ఇస్తారు. మనలో నుండి రాతి గుండెను తీసివేసి, రాతి గుండె అంటే ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్ళుగా మనలో రాయిలాగా తయారైన లోకపు విషయాలు, శరీరాశలు, వీటన్నిటినీ కూడా ఆయన తీసివేసి మాంసపు గుండెను ఇస్తారంట. మాంసపు గుండె అని అంటే మృదువైన, మెత్తనైన గుండె అని అర్థం. అంటే దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకు మనం సున్నితంగా, మృదువుగా స్పందిస్తాం. అంటే దేవుని ఆత్మ మనతో మాట్లాడినప్పుడు వెంటనే దానికి ఒప్పుకుంటాము. పరిశుద్ధాత్మ చెప్పిన దాని ప్రకారం మనం నడుచుకుంటాము. అయితే రాతి గుండె ఉంటే ఆ విధంగా మనం చెయ్యం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరిచేస్తున్నప్పుడు, మనల్ని పాపంలో పడిపోకుండా ఒప్పిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు మనం పట్టించుకోకుండా పరిశుద్ధాత్మ నడిపింపును విడిచిపెట్టేస్తాం. అలాంటి రాతి గుండెను దేవుడు ఈ వచనంలో చెబుతున్నాడు, ఆయన తీసివేస్తాడంట. తీసివేసి మాంసపు గుండెను మనకిస్తారంట. ఎంత గొప్ప దేవుడో కదా. మనం పరిశుద్ధంగా జీవించడానికి కూడా దేవుడే మనకు సహాయం చేస్తారు. మనం చేయవలసిందల్లా సంపూర్ణంగా మనల్ని దేవునికి సమర్పించుకోవడం. ఎటువంటి స్వలాభము, సొంత ఆలోచనలు పెట్టుకోకుండా దేవుని కోసం, దేవుని సువార్త కోసం, యేసుక్రీస్తు ప్రభువును హెచ్చించడం కోసం మన జీవితాల్ని ఆయనకు అర్పించుకోవడం. అదే మనం చేయవలసిన పని. ఒకసారి ఆలోచించుకుందాం. మన జీవితాల్లో మనం నూతన స్వభావంతో, నూతన హృదయంతో మనం నడుస్తున్నామా? ఇంకా పాత లోకంలోనే, పాత స్వభావాలతోనే, చెడు అలవాట్లతోనే ఇంకా మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుని దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు వచ్చి నూతన స్వభావమును మీకు ప్రసాదించమని దేవుణ్ణి వేడుకొనండి. అయితే ఇది ఒక్క రోజులో జరిగిపోయేది కాదు. ప్రతిరోజు మనకు కొత్త స్వభావాన్ని, నూతన హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వాలి. ఎందుకంటే ఒకరోజు మనం దేవునిలో నడిచి రెండవ రోజు అశ్రద్ధగా ఉంటే మనం పడిపోతాం. కాబట్టి ప్రతిరోజు మనం దేవుణ్ణి వేడుకోవాలి. దేవా, ఈరోజు నన్ను మీ ఆత్మలో, మీ వాక్యం ప్రకారం నడిపించండి. పరిశుద్ధముగా జీవించేలాగా నన్ను నడిపించండి. మీ మహిమ కోసం జీవించేలాగా నన్ను నడిపించండి అని మనం వేడుకోవాలి. అప్పుడు దేవుడు మనకు తోడుంటాడు. దేవునికి మహిమకరంగా మనం జీవించగలుగుతాం. ప్రార్థన. సర్వసృష్టికర్త, సర్వాధిపతి, సార్వభౌముడము అయిన మా ప్రభువా, మీకు వందనాలు. దేవా, మీకు స్తోత్రములు. ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అవును దేవా, ఈ వాక్యంలో మీరు వాగ్దానం చేసినట్లు మీరు మాకు నూతన హృదయమును ఇచ్చెదరు, నూతన స్వభావమును కలుగజేసెదరు అని మీ వాక్యం సెలవిస్తుంది. దానిని బట్టి మీకు వందనాలు ప్రభువా. మాలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మాకు ఇవ్వండి. ప్రతిరోజు కూడా మాలో నూతన స్వభావాన్ని కలుగజేయండి. దాని ద్వారా మేము మీ వాక్యం ప్రకారము, మీ చిత్తం ప్రకారము జీవించి మీకు మహిమకరంగా మేము జీవించగలిగేలాగా మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మదేవ, మేము ఇంకా ఎటువంటి అంశంలో అయినా మేము ఒప్పుకొని ఎడల, పాపములను ఒప్పుకొని ఎడల మీరు మమ్మల్ని హెచ్చరించండి ప్రభువా. ఇంకా మమ్మల్ని అటువంటి పాపంలో నుండి తీసివేయండి, బయటకు తీసువచ్చి వెలుగులోకి మమ్మల్ని నడిపించండి. అవును ప్రభువా, మీ రాజ్యం కోసం, మీ సువార్త కోసం మరింత ఎక్కువగా మేము కష్టపడి పనిచేసేలాగా మమ్మల్ని మీరు తీర్చిదిద్దండి. మా జీవితాలన్నీ మీకు తెలుసు ప్రభువా. మేము పడుతున్న కష్టాలు, నష్టాలు, మేము ఉన్న పరిస్థితులు అన్నీ మీకు తెలుసు ప్రభువా. సమస్తమును మీకే అర్పించుకుంటున్నాము. మా జీవితాల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని
యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.